రోజుకు 2-3 సార్లైనా బాత్రూమ్ తలుపు తట్టే పిల్లలు 2-3 రోజులైనా ఆ ఊసే ఎత్తకపోతే ఏ తల్లి మనసైనా కుదురుగా ఉండదు. బిడ్డకు ఏమైందోనని ఆందోళన చెందుతూ ఉంటారు. టాయిలెట్కు వెళ్లినా మల విసర్జన కోసం బలంగా ముక్కుతూ మూలుగుతూ ఉంటారు. నిజానికి పిల్లల్లో కనిపించే ఇలాంటి మలబద్ధకానికి వెనుక తాగే పోతపాలు దగ్గర నుంచి తినిపించే తిండి వరకు చాలా కారణాలే ఉంటాయని చెబుతున్నారు డాక్టర్లు. ఇటు పిల్లల్ని అటు తల్లిదండ్రుల్ని వేధించే మలబద్ధకానికి కారణాలు, పరిష్కార మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఆడుతూ పాడుతూ ఇల్లంతా కలియి తిరుగుతూ ఇంటిల్లిపాదికి ఆనందాన్ని పంచే పసిపిల్లలకు ఏ చిన్న సమస్య తలెత్తినా అది తల్లిదండ్రులకు తీవ్రమైన ఆందోళన కలిగిస్తుంటుంది. పిల్లల్లో కనిపించే మలబద్ధకం చూడ్డానికి చిన్న సమస్యగానే అనిపించినా అది పిల్లలకు తెచ్చిపెట్టే బాధలు మాత్రం పెద్దవే. మామూలుగా అయితే పిల్లలు రోజుకు 2-3 సార్లైనా మల విసర్జన చేస్తుంటారు. అయితే మలబద్ధకం బారిన పడ్డప్పుడు 1-2 రోజులైనా పిల్లల్లో మల విసర్జన ఊసే ఉండదు. అమ్మా నాన్న టాయిలెట్కి తీసుకెళ్లినా సరే రాలేదంటూ బయటకు వచ్చేస్తుంటారు. ఇక విసర్జన సమయంలో అయితే బలంగా ముక్కుతూ మూలుగుతూ తీవ్రమైన వేదనకు లోనవుతుంటారు. ఈ బాధల్ని చూసి తల్లిదండ్రులు కూడా బేజారెత్తిపోతుంటారు. నిజానికి పిల్లల్లో మలబద్ధకం తలెత్తడానికి వెనుక తల్లిపాలు మొదలుకొని ఘనాహారం వరకు చాలా కారణాలే కనిపిస్తాయని చెబుతారు డాక్టర్లు. పిల్లల్లో మలబద్ధకం అనేది చాలా కామన్ ప్రాబ్లం అండి. ముఖ్యంగా వారానికి <3 times అంటే 3 కంటే తక్కువ సార్లు వెళ్ళినా, అలా కాకుండా డైలీ మోషన్ వెళ్తున్నా కూడా చాలా గట్టిగా వెళ్తున్నారు, డ్రైగా ఉంది మోషన్, ఇంకా హార్డ్గా వస్తుంది, ముక్కి వెళ్ళాల్సి వస్తుంది, వెళ్ళేటప్పుడు పెయిన్ వస్తుంది, కొన్నిసార్లు ఉండలుగా రావడం. సో ఇలా ఉన్నా కూడా మనం మలబద్ధకం అనొచ్చు. కొన్నిసార్లు బ్లడ్ పడడం అనేది కూడా జరగచ్చు. యూజువల్గా మన కారణాలు చూస్తే ఇందులో 2 రకాలండి. ఒకటేమో ఫంక్షనల్ అంటాం. ఫంక్షనల్ అంటే మనకి మెడికల్గా ఏ కారణాలు లేకపోయినా కూడా మలబద్ధకం రావచ్చు. రెండోది మెడికల్ కాజెస్ వల్ల మలబద్ధకం రావడం. 95% ఆఫ్ చిల్డ్రన్లో ఫంక్షనలే కామన్ కాదు. దీనికి కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. రిస్క్ ఫ్యాక్టర్స్లో ముఖ్యంగా మనం చూసుకోవాల్సింది ఇంప్రాపర్ టాయిలెట్ ట్రైనింగ్ అంటాం. అంటే ఇప్పుడు చిన్నపిల్లల్లో లైక్ ఏజ్ ఆఫ్ 1.5 year 2 years ఏజ్ గ్రూప్లో పిల్లలు మనకి చెప్పకుండానే డ్రాయర్లో కానీ డైపర్లో కానీ మోషన్ వెళ్తుంటారు. సో ఆ స్టేజ్ నుంచి మనం వాళ్ళని ట్రైన్ చేయడం మొదలు పెడతాం, బాత్రూమ్లో వెళ్ళేలా ట్రైన్ చేయడం మొదలు పెడతాం. ఈ ట్రైనింగ్ అనేది కొంచెం హార్ష్గా చేసిన, కఠినంగా ఉన్న వాళ్ళు కొంచెం దీనికి రెబల్ అయ్యి నేను వెళ్ళను బాత్రూంలోకి అనే స్టేజ్ రావచ్చు. అని కొన్నిసార్లు వాళ్ళు ఆపుకోవచ్చు వెళ్ళకుండా బాత్రూమ్కి. అలా కాకుండా ఇంకొన్నిసార్లు వాళ్ళు ఇలా మోషన్ వెళ్లకుండా ఉండడానికి ఆపుకోవడానికి కొన్ని కారణాలు ఉంటాయి. అందులో ముఖ్యంగా మనం చూసుకోవాల్సిన స్కూల్ ఏజ్ గ్రూప్ చిల్డ్రన్. సో కొత్తగా స్కూల్లో జాయిన్ చేసిన పిల్లలు అక్కడ బాత్రూమ్స్ నచ్చకపోయినా, ఇంట్లో అంత హైజీన్గా లేకపోయినా వాళ్ళు మోషన్ వెళ్ళడం ఆపుకుంటారు. పొద్దున పూట లేట్గా లేచి ఇంకా స్కూల్ రెడీ అవ్వాలి, టైం లేదు అని చెప్పి సో ఈ మోషన్ వెళ్ళడం అనేది స్కిప్ చేస్తారు. సో అట్లాంటి వాటిల్లో కూడా మనకి మలబద్ధకం సమస్య కామన్గా ఉంటుంది. సో ఇంకొన్నిసార్లు వాళ్ళు ఆటల్లో పడి ఇది అంత ఇంపార్టెంట్ కాదు మనకని నిర్లక్ష్యం చేస్తారు. సో అప్పుడు కూడా మనకి ఈ సమస్య వస్తుంది. ఇలా కాకుండా డైట్ హ్యాబిట్స్, ఎస్పెషల్లీ మైదా కంటైనింగ్ ఫుడ్స్, బ్రెడ్స్ కానీ, కేక్స్ కానీ, చాక్లెట్స్ ఇలా ఎక్కువగా తినడం వల్ల మనకి గట్లో వాటర్, పేగుల్లో వాటర్ ఎక్కువ అబ్జర్వ్ అయిపోయి మోషన్ హార్డ్ అయిపోతుంది. మోషన్ వెళ్ళాలంటే భయపడే పరిస్థితి వస్తుంది. చందమామ రావే, జాబిల్లి రావే, కొండెక్కి రావే, గోగుపూలు తేవే అంటూ పిల్లలకు గోరుముద్దలు తినిపించే రోజులు ఇప్పుడు దాదాపు లేవనే చెప్పాలి. ఇప్పుడంతా రెడీమేడ్ ఫుడ్. పిల్లలకు చాక్లెట్లు, స్వీట్లు, ఐస్ క్రీంలు, పిజ్జాలు, బర్గర్లు, పఫ్ఫులు, చిప్స్ ఇలా అంతా రెడీమేడ్ ఆహారాల్ని మనం అందిస్తున్నాం. పేగుల్ని శుభ్రం చేసే ఫైబర్ ఏమాత్రం లేని ఇలాంటి జంక్ ఫుడ్ తినడం వల్ల పిల్లల్లో విరేచనం కావడం అన్నది ఇబ్బందికర వ్యవహారంగా మారుతోంది. దీనికి తోడు పిల్లల్లో తగినంత శారీరక శ్రమ కూడా కొరబడుతోంది. పెద్దలు తినే ఆహారాన్నే పిల్లలకు పెట్టడం, తగినన్ని నీళ్లు తాగించకపోవడం, ఆకుకూరలు, పీచు పదార్థాలు తగినంతగా పెట్టకపోవడం, టాయిలెట్ ట్రైనింగ్ సరిగ్గా లేకపోవడం ఇలాంటివన్నీ పిల్లల్లో మలబద్ధకాన్ని తెచ్చిపెడుతున్నాయి. యూజువల్గా చూస్తే మలబద్ధకం వల్ల మనకి యూజువల్గా అబ్డామినల్ పెయిన్ అంటే కడుపు నొప్పులు, తరచు కడుపు నొప్పులు రావడం, ఇంకొంతమంది పిల్లల్లో మోషన్ గట్టిగా రావడం వల్ల అక్కడ యానస్ దగ్గర చీలిక ఏర్పడి అక్కడి నుంచి బ్లడ్ కారడం, ఇంకొంతమంది పిల్లలు చూస్తే మోషన్ బాగా స్టక్ అయిపోయి రెక్టం అంటే యానల్ రీజన్ పైన స్టక్ అయిపోయి అక్కడి నుంచి కొత్తగా ఫామ్ అయిన స్టూలు సైడ్స్లో నుంచి లీక్ అయిపోతుంటుంది. మనకి కామన్గా చూస్తే స్కూల్కి వెళ్ళిన పిల్లల్లో అండర్వేర్ స్టెయిన్ అవ్వడం, అక్కడి నుంచి వాసన రావడం అనేది జరుగుతుంది. ఇది చాలా పెద్ద సమస్య ఇది. అండ్ ఇలా కాకుండా ఎక్కువసార్లు ముక్కడం వల్ల మోషన్ పాస్ చేయడానికి కొన్నిసార్లు పేగు జారడం కూడా జరుగుతుంది. రెక్టల్ ప్రొలాప్స్ అంటారు. ఇవి కామన్ కాంప్లికేషన్స్. సో ముఖ్యంగా మలబద్ధకంతో బాధపడే పిల్లలు టాయిలెట్ ట్రైనింగ్ గురించి ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి.
సో టాయిలెట్ ట్రైనింగ్ అని అట్లీస్ట్ డైలీ 2 సార్లు అన్నా మోషన్కి వెళ్ళేలా చూసుకోవాలి. సో ఇనిషియల్గా పిల్లలు ఎలక్ట్రికల్గా ఉంటారు, వెళ్ళకూడదు, పెయిన్ ఉంటుంది ఇవన్నీ. సో అయినా సరే మనం కొంచెం వాళ్ళని రిక్వెస్ట్ చేయడము, లేదా రివార్డింగ్ సిస్టమ్ ఉంటుంది, అంటే పాజిటివ్ రివార్డ్స్, వాళ్ళు వెళితే వాళ్ళకి స్టిక్కర్స్ కానీ గిఫ్ట్స్ కానీ ఇస్తానని చెప్పడం, ఇలా వాళ్ళకి టాయిలెట్ ట్రైనింగ్ అలవాటు చేయాలి. ముఖ్యంగా ఆహారం తీసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ తర్వాత మనకి గ్యాస్ట్రోకోలిక్ రిఫ్లెక్స్ అంటారు. దీంట్లో పేగుల కదలిక ఎక్కువ ఉంటుంది. ఆ సమయంలో వాళ్ళని టాయిలెట్ తీసుకెళ్ళగలిగితే మోషన్ రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇంకా ఫుడ్ హ్యాబిట్స్, ఫైబర్ లేని ఫుడ్ ఎక్కువ తినడం మెయిన్ కారణం. సో కాబట్టి ఫుడ్లో హై ఫైబర్ ఉండేట్టు చూసుకోవాలి. ఫైబర్ ముఖ్యంగా ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్లో ఎక్కువగా ఉంటుంది. ఫిజికల్ యాక్టివిటీ, కొంచెం టీవీ చూడడం ఎక్కువ తగ్గించి ఆటల మీద అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ అనేది మనం ఫిజికల్ యాక్టివిటీ కేటాయించాలి. దాంతోపాటు ఇంకేదైనా ఇతర సమస్యలు ఉంటే వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. పిల్లలు మలబద్ధకంతో బాధపడుతున్నప్పుడు మల విసర్జన కోసం వాళ్లు పడుతున్న బాధలు చూడలేక సుఖవిరేచనం జరగడానికి చాలామంది తల్లిదండ్రులు తమకు తెలిసిన సొంత వైద్యాలు చేస్తుంటారు. ఆముదాన్ని తాగిస్తుంటారు, ఆసనంలోకి సబ్బు ముక్కను జొప్పిస్తుంటారు, చింతపండు రసాన్ని కొద్ది కొద్దిగా పట్టిస్తుంటారు. కొంతమందైతే పెద్దలకు వాడే విరేచనకారులైన మందుల్ని పిల్లల చేత కూడా మింగిస్తుంటారు. నిజానికి ఇవన్నీ అప్పటికప్పుడు మల విసర్జన జరిగేలా చూసినా తదనంతర కాలంలో తీవ్రమైన దుష్ప్రభావాలు కనిపించే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా విరేచనకారుల మూలంగా పిల్లల శరీరం నుంచి పోషక విలువలు కూడా కోల్పోయే ప్రమాదం ఉంటుంది. పిల్లల్లో మలబద్ధకం ఉన్నప్పుడు అది ఆహారపు అలవాట్ల మూలంగా వచ్చిందా, లేక బిడ్డ శరీరంలో ఏదైనా అనారోగ్యం వల్ల వస్తోందా అని తెలుసుకుని ఆపై మలబద్ధకాన్ని వదిలించే ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. పిల్లవాడిని తీసుకొచ్చినప్పుడు మేము ఎగ్జామిన్ పరీక్షించి ఇంకేమైనా కారణాలు ఉన్నాయని, ముఖ్యంగా మనం చూసుకోవాల్సిన కారణాల్లో ఏంటంటే స్పైనా బైఫిడా అంటాం, వెన్నుపూస సంబంధించిన ప్రాబ్లమ్స్ కానీ, యానోరెక్టల్ మాల్ఫార్మేషన్ అంటారు, ఆ మల మార్గం సరిగ్గా లేకపోవడం కానీ, ఇంకొన్నిసార్లు హిస్ప్రంగ్స్ డిసీజ్ అంటాం, ఆ పేగు కొంచెం సన్నగా ఉండడం కానీ, అండ్ ఎండోక్రైన్ ప్రాబ్లమ్స్లో హైపోథైరాయిడ్ అంటే థైరాయిడ్ సమస్యలు కానీ, ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్సెస్, హైపోకెలీమియా కానీ, ఇలా కొన్ని బ్లడ్ టెస్టులు చేసుకొని అబ్డామినల్ ఎక్స్రే అంటాం, అది చూసుకొని అవసరమైతే బేరియం మినిమా, సో ఈ చిన్న చిన్న పరీక్షల ద్వారా మనం చాలా సమస్యలను గుర్తించవచ్చు. ఇలా ఏ సమస్య లేని పిల్లవాడిని ఫంక్షనల్ కాన్స్టిపేషన్ అని. అటువంటి పిల్లల్లో ముఖ్యంగా మనం ఫాలో అవ్వాల్సింది డైట్ చేంజెస్, హై వాటర్ కంటెంట్ చూసుకోవడం, హై ఫైబర్ డైట్ పెట్టడం. ఇప్పుడు కూడా సమస్య నివారించలేకపోతే నెక్స్ట్ మెడిసిన్స్ ఇస్తాం. మెడిసిన్స్లో ముఖ్యంగా మనం ఇవ్వగలిగింది లాక్సేటివ్స్ అంటాం. లాక్సేటివ్స్లో లాక్టోస్ ఒకటి, పాలిఇథిలిన్ గ్లైకాల్ ఒకటి. ఇవేం చేస్తాయంటే కొంచెం వాటర్ని లాక్కొని మన స్టూల్ని సాఫ్ట్ చేస్తాయి, దానివల్ల ఈజీగా పాస్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇన్ కేసు వాళ్ళకి అక్కడ పెయిన్ ఉంది పాస్ చేయడానికి అంటే కొన్ని రకాల ఆయింట్మెంట్స్ ఇస్తాం పెయిన్ నివారించడానికి, సో దాన్ని సరిపోతుంది. అలా కాకుండా కొన్నిసార్లు స్టూల్ ఇంపాక్ట్ అయిపోతుంది. ఇంపాక్ట్ అంటే రెక్టమ్ ఏరియాలో యానస్ పై భాగంలో స్టూల్ అనేది గట్టిగా ఫామ్ అయిపోయి అది కొంచెం బాల్ లాగా తయారైపోయి అక్కడి నుంచి రావడానికి చాలా కష్టంగా ఉంటుంది. అటువంటి సమయాల్లో మాత్రం ఇనిమాస్ అనేవి ఇస్తుంటాం కింద నుంచి. సో దాంతో కొంతవరకు నివారణ వస్తుంది. దాని తర్వాత వాళ్ళకి మెయింటెనెన్స్ థెరపీ కింద ఈ లాక్సేటివ్స్ అండ్ డైట్ హ్యాబిట్స్తో మనం ఒక 3 to 6 months పాటు ఇది ట్రైన్ చేయాల్సి వస్తుంది. ఆ తర్వాత కొంచెం సెటిల్ అయిన తర్వాత స్లోగా ఇవి తగ్గించి ఆపేస్తాం. పిల్లల్లో మలబద్ధకాన్ని గుర్తించినప్పుడు పేగుల్లో ఎలాంటి సమస్య లేదని నిర్ధారించుకోవాలి. హార్మోన్ల సమస్య లేదని రూఢీ చేసుకోవాలి. విరేచనానికి వెళ్లడంపై శిక్షణ ఇవ్వాలి. ఎక్కువగా మంచినీళ్లు తాగించాలి. పండ్లు, పండ్ల రసాలు ఇవ్వాలి. ఆకుకూరలు ఎక్కువగా తినిపించాలి. పిల్లలకు రెడీమేడ్ లేదా జంక్ ఫుడ్ను దూరంగా ఉంచాలి. పిల్లలకు తగినంత శారీరక శ్రమ ఉండేలా వారు ఏదో ఒక క్రీడలో పాల్గొనేలా చూడాలి. పిల్లల్లో మలబద్ధకం మరీ తీవ్రంగా ఉంటే అవసరమైతే డాక్టర్ పర్యవేక్షణలో చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది. పిల్లల్లో మలబద్ధకాన్ని నివారించడం అన్నది పెద్దల బాధ్యత.